Speed mentoring is an innovative approach to learning, a process where meaningful conversations happen quickly, ideas are exchanged freely, and guidance reaches those who need it the most. Guided by this spirit, we engaged ASHA workers and PRI members in focused conversations on domestic violence, dowry prohibition, and women's safety, sharing legal awareness and practical solutions. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మేము ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ అవగాహన సదస్సు నిర్వహించడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక 5 సంవత్సరాలు వెరీ రిగరస్ గా మేము ఉన్న చట్టాల గురించి కావచ్చు, లాకి సంబంధించి చెప్పిన తర్వాత స్టూడెంట్స్ వాటిని ఎంత ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళకి నిజ జీవితంలో ఉండేటువంటి సమస్యలు ఎదురైనప్పుడు బుక్స్ లో చదివింది ఎంత మటుకు ఒక కామన్ మ్యాన్ దగ్గరికి తీసుకువెళ్ళగలుగుతున్నారు అనే దానికి మాకు ఇది ఒక టెస్టింగ్ ఇది లాగా. నేను ఏమని చెప్తున్నానంటే, ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు అని చెప్పేసి మా టీం వస్తారు. ఐ కాల్ అపాన్ స్పందన, శ్రీత, విజయ్ టు కమ్ ఫార్వర్డ్, అంజనా యాజ్ వెల్ అండ్ జైల్ ఆల్సో. మీకు అదే మీరు రోజు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మీరు ఎక్కువ శాతం ప్రజలతో కలిసి ఉంటారు కదా, మీకు ఎక్కువ బాధలు తెలుస్తుంటాయి. ఇంట్లో ఎలాంటి విషయాలు ఎలా ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉంటారు మహిళలు. ముఖ్యంగా మహిళల మీద మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ సమాజంలో మహిళల వాళ్ళకి ఏదో విధంగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. అది ఆశా వర్కర్ల రూపంలో, అంటే ఆశా వర్కర్స్ చాలా ముందుండి అంటే ప్రతిదీ గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు తెలిసిన ఏమైనా క్వశ్చన్స్ కావాలని. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు కదా, చట్టాల గురించి చెప్పారు. అసలు మహిళలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, మహిళలకు పాత్ర ఏంటి సమాజంలో, అలాగే మహిళలు జరుగుతున్న అన్యాయం ఏంటి, భారత రాజ్యాంగ హక్కులు ఏంటి. ఎవరికైనా హక్కుల మీద అవగాహన కావాలన్నా కూడా మేడమ్స్ ఉన్నారు, మేడమ్స్ చెప్తారు. అలాగే చట్టాల గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకున్నా కూడా చెప్తారు. కాంపిటెంట్ అథారిటీస్ ఉంటారు. న్యాయ సంస్థల్లో కానీ వ్యవస్థల్లో కానీ పెద్ద పెద్ద సార్లు ఉంటారు కదా, ఆ సార్లు ఎట్లా కనుక్కోవాలి, ఆ సార్లతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళకి ఎట్లా లెటర్లు రాయాలి, ఇట్లా పనుల సమస్య. భర్తనే హరాస్మెంట్ చేసింది భార్య, 3 మగపిల్లలు ఆమెకి. చిన్నపిల్లలు ఇద్దరిని వదిలిపెట్టి పెద్ద పిల్లల్ని భర్తనే చూసుకుంటున్నాను. మళ్ళీ ఉల్టా మహిళా మండలిలో పోయి కేసు పెట్టింది. మళ్ళీ తర్వాత ఇక్కడ వెటినరీ పిఎస్ లో కూడా కేసు పెట్టింది. అయితే ఏం చేసారు, వీళ్ళందరూ కలిసి ఆయననే తిట్టారు అనమాట. ఎందుకంటే మీ లేడీ కదా అట్లా. అయితే బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళమ్మలు కూడా రెంట్గా ఉంటారు, ఏది ఇల్లు కూడా అవుతారు. అయితే ఇల్లు మారుస్తూ ఉన్నారు. ఆమెకు ఒక ప్లేస్ అంటూ లేదు. వీళ్ళకి పోయి మళ్ళా తీసుకొచ్చుకోవాలన్నట్టు ఎన్నిసార్లు వెళ్ళిందట. ఇది 1 year నుంచి జరుగుతుంది. ఎలక్షన్ అయినా ఎంతకు ముందు ఆమె ఆ ప్రచారాలకు వెళ్ళిందంట. అట్లా ఉండి ఎవరితోనే ఇల్లీగల్ తరగట్టు పెట్టుకొని ఉంది. అట్లా ఆమె వెళ్ళిపోయింది. కానీ భర్త ఏమో చాలా బాధగా ఉంటున్నాడు. పిల్లలకి చేసి పెట్టుకోవాలి, తననేమో మిల్క్ వ్యాపారం చేసినట్ట, ప్యాకెట్ చేస్తాడు కదా మార్కెట్ అట్లా. అయితే ఏం చేయాలని నిన్న నా దగ్గరకు వచ్చిరు. ఈ కేసు కోసం తెలుసుకోవాలి, వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి అనేది దానిపైన చెప్పారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే జనరల్ గా ఇప్పుడు మేము అందరం మాట్లాడిన ఉద్దేశం ఏంటి అంటే మహిళల గురించి మాట్లాడినాం. కానీ అదే మహిళలు చట్టాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. అంటే తప్పుగా యూజ్ చేసుకొని కూడా చాలా మంది ఇట్లా తీసుకోవాలని అనుకుంటారు అనమాట. ఇప్పుడు నేను ఏదైతే డీవియట్ గురించి మాట్లాడానో అది ఉమెన్ ఏ విధంగా సపోర్ట్ చేద్దామని ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉమెన్ అలాంటి అఫెన్సెస్ చెప్తూ ఉంటే మరి మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే, మన చట్టంలో కొన్ని మహిళలకి ఫేవరబుల్ గా అంటే ఎక్కువ సపోర్ట్ చేయాలని ఆ చట్టాలు తీసుకొచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం ఏ మగవాళ్ళకు కూడా రైట్ ని తీసుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఆఫెన్సెస్ ఏదైతే ఉందో అది జనరల్ గా బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత దాంట్లో ఫైల్ చేయొచ్చు. అడల్టరీ కింద కానీ, ఫాల్స్ కేసెస్ కానీ. ఇప్పుడు కస్టడీ ఆఫ్ ద చైల్డ్ కూడా, ఆ చైల్డ్ ఎంత ఏజ్ లో ఉన్నారు, ఎవరి దగ్గర కస్టడీ ఇవ్వాలి అనేది మనం మెజిస్ట్రేట్ దగ్గర కేసు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మేము మాట్లాడిన మహిళలకి ఫేవరబుల్ గా ఉన్నాయి. కానీ అలా కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్ ఎక్కడ మహిళనే ఇన్వాల్వ్ అవుతుంది అఫెన్స్ చేయడంలో అనడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది జనరల్ గా మనం మెజిస్ట్రేట్ దగ్గర భారతీయ న్యాయ సంహిత కానీ
భారతీయ నాగరిక సురక్ష సంవిధానం వీటి దగ్గర మనం డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ లో మనం మహిళలకి అగేన్స్ట్ కూడా చేయొచ్చు. అదంతా జెండర్ న్యూట్రల్, అంటే మహిళలు లేదా మగవాళ్ళు ఆడవాళ్ళకి సంబంధం లేకుండా అఫెన్సెస్ తీసుకుంటారు అనమాట. అతను ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో, కానీ మనకి 2018లో ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది అంత పెద్ద తప్పు కాదని మనకు జడ్జి. ఒకవేళ ఇతరత్రాన్ని మనకు వేడిగా చేస్తే దాని మీద మీరు కోర్టుకు వచ్చి న్యాయ సలహా తీసుకోవచ్చు. మాకు ఇండివిజువల్ క్లినిక్ ఇక్కడే కాకుండా మాకు యూనివర్సిటీలో కూడా ఉంటుంది, అది చెప్పచ్చు. న్యాయపరంగా ఉండేటువంటి అతని హక్కులు ఏంటి అంటే అతని విడాకులు తీసుకోవచ్చు. కోర్టులో అతని ఇచ్చేటువంటి తప్పు లేదని ప్రూవ్ చేయొచ్చు. మీరన్నట్టు వివాహేతర సంబంధం ఉంది కాబట్టి పిల్లల సంరక్షణ కస్టడీ ఆర్డర్స్ అతనికి ఫేవర్ వస్తాయి అన్నమాట. ఇది మనం అతనికి చేయగలిగింది. అయితే ఇప్పుడు కొద్దిగా సమాజంలో మార్పులు ఇంకొక రకంగా కూడా, అంటే ఆడవాళ్ళ పాపం చట్టాలను మిస్యూజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ మనం దానికి సంబంధించి ఏం చేయొచ్చు అని అంటే ఈ విడాకులు ఒకటి అతనికి మనం చేయగలిగేటువంటి ఇది. నా భార్య నాకు కావాలి, వచ్చి సంసారం చేస్తే చాలా పిల్లలు చూసుకుంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగేట్ రైట్స్ కింద తీసుకొచ్చాము. I congratulate first of all Spandana, Anjana and Srija. They have articulated very well about all kinds of laws. Domestic violence act include chesaru, POCSO act include chesaru. We have included ENS. You have included offences against women at the workplace. We have included all the laws. And గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్స్ కి ఈ లాస్ ఎంతవరకు వాళ్ళకి అర్థమైనవి, దాన్ని వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్నదే ఇక్కడ ముఖ్య ప్రశ్న అండ్ ముఖ్య ఉద్దేశం కూడా. గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే మీరు ఉంటారో మీరు సమస్యలు ఎవరైతే తీసుకుంటారో ఆ సమస్యల్ని ఎలా అనలైజ్ చేయాలి, వాళ్ళని ఎలా న్యాయం వైపు నడిపిస్తారు, వీళ్ళందరూ న్యాయం వైపు వాళ్ళని ఎలా నడిపించాలి. మీరు చెప్పిన పారాలీగల్ వాలంటీర్స్ కానీ చాలా మంది కృషి చేస్తున్నారు న్యాయం ఎస్టాబ్లిష్ చేయడానికి. బట్ అదే టైంలో ఒక ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఐడెంటిఫై చేస్తారో అక్కడ ఇమీడియట్ గా ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇప్పించాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. భయం అంటూ లేకపోతే ఎక్కడ ఏ పని జరగదు. అది రాజ్యాంగం మనకి స్త్రీలకి పురుషులకి సమానంగా న్యూట్రల్ లాస్ ఆర్ వెరీ న్యూట్రల్ టు బోత్ విమెన్ అండ్ మెన్. బట్ ఎక్కడైతే అసమానత ఇంబ్యాలెన్స్ జరుగుతుందో అట్లాంటి పరిస్థితుల్లో అదే చట్టము ఒక స్వాడ్ లాగా కూడా పనిచేస్తుంది అన్న విషయాన్ని మీరు ఆ బాధితుడికి కానీ బాధితురాలకి కానీ అవగాహన చేయించి చట్టాన్ని ఒక స్వాడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అన్న విషయాన్ని వాళ్ళ మైండ్ లోకి మీరు ముందు కనుక వాళ్ళకి ఆ ధైర్యం ఇస్తే కనుక ప్రాబ్లం సగం సాల్వ్ అవుతుంది. చట్టము మనం ఎప్పుడైనా దాన్ని షీల్డ్ లాగా అండ్ స్వాడ్ లాగా రెండింటిలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన కేసులో ఆడవాళ్ల మీద చట్టాలు ఏదున్నా వాళ్ళకి కొన్ని రైట్స్ అండ్ కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీస్ ని కనుక పర్ఫార్మ్ చేయకపోతే ఇట్ ఈస్ అన్ అఫెన్స్, ఇట్ ఈస్ అ సోషల్ రాంగ్. ఆ సోషల్ రాంగ్స్ ని ఐడెంటిఫై చేసి కొన్ని పారాలీగల్ వాలంటీర్స్ ని I'm taking this opportunity to address the paralegal volunteers also. మీరు ఏవైతే క్యాంప్స్ కండక్ట్ చేస్తారో ఆ క్యాంప్స్ లో స్త్రీలకు ఉన్న ముఖ్యమైన డ్యూటీస్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. వాళ్ళు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఉండాల్సిన విధానం, ఉండకూడని విధానం. ముఖ్యంగా పిల్లల పెంపకం దగ్గర నుంచి ఈ విషయాలు మాట్లాడుకోవాలి మనం. పిల్లల పెంపకం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అసమానత అనే విషయం. అసమానత పిల్లల పెంపకం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. పెంపకము, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళు పిల్లల్ని పెంచే విధానంలో తల్లిదండ్రులు బిహేవ్ చేసే తీరు, ఫ్యామిలీ యొక్క అట్మాస్ఫియర్, ఫ్యామిలీలో మగ ఆడ ఎంతవరకు బాధ్యత తీసుకున్నారు, ఎంతవరకు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. బికాస్
ఫైనల్ గా a good family will result into a good society. Good society will result into a good nation. ఒక కుటుంబ బాధ్యత, కుటుంబ వ్యవహారం ఎక్కడైతే చక్కగా ఉంటుందో అక్కడ సొసైటీ అండ్ దేశం ప్రశాంతంగా ఉంటాయి. అండ్ ఇందాక చెప్పిన మీకు ఆ కేసులో మనకి చట్టము మహిళలకే కాకుండా మెన్కి కూడా ఫేవర్ గా కొన్ని లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ లాస్ కనుక తీసుకుంటే మెయింటెనెన్స్ యాక్ట్ 125 CRPC ఏదైతే ఉందో నెగ్లెక్టెడ్ విమెన్ అండ్ అబాండెండ్ వైఫ్ వీళ్ళకి ప్రొటెక్షన్ గా మనకి 125 CRPC ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక మగవాడికి కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 25 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఒక మగవాడు కూడా సంపాదించే భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడిగే ఒక వెసులుబాటు మనకు చట్టం కల్పించింది. దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. అండ్ ఇట్లాంటి మేడం చెప్పినట్టు రెస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, ఒకవేళ భార్య కనుక భర్త అదే భార్యని ఉండాలి అని అనుకుంటే కనుక రెస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ చేసుకోవచ్చు, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అండ్ ఇఫ్ నాట్ రెస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కనుక వర్క్ అవ్వకపోతే సెక్షన్ 13 కింద మ్యూచువల్ డైవర్స్ కూడా వేసుకునే అవకాశం ఉంది.